నువ్వు సుహాసిని హోటల్లో ఉన్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేయలేదా? మిమ్మల్ని విడిపించడానికి నేను స్టేషన్కి రాలేదా? అక్కడ మనం సంతకాలు పెట్టి ఫోటోలు దిగలేదా? వీటిలో ఏది అబద్ధం ఉందో, దేనికి సాక్ష్యాలు ఉండుండవో మీరే చెప్పండి మావయ్య గారు. ప్లీజ్ నాన్న, మాట్లాడండి. మీరలా మౌనంగా ఉండకండి ప్లీజ్ నాన్న. నేనేం మాట్లాడలేను కేదార్. మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉంటే చూపించండి. లేదంటే 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 ఏంటి సుధాకర్? ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? నీకు మనసే లేదనుకున్నాను, కానీ మనస్సాక్షి కూడా లేదని ఇవాళే అర్థమైంది. కుటుంబం కోసం నా కూతుర్ని మోసం చేశావనుకున్నాను, కానీ మోసం చేయటానికే కుటుంబం పేరు వాడుకున్నావని అనుకోలేదు. జాగ్రత్తగా మాట్లాడండి వీరశంకర్ గారు. మీరు నిలబడింది వజ్రపాటి ఇంట్లో, మాట్లాడుతుంది వజ్రపాటి సుధాకర్ గారితో. మీ దగ్గర సాక్ష్యాలుంటే చూపించండి. ఇప్పుడే కేదార్ మావయ్య కొడుకని అందర్నీ పిలిచి మరీ చెప్తాం. ఏమన్నావు నిషి? ఇంకొకసారి మళ్ళీ చెప్పు. సాక్ష్యాలు ఉంటే చూపించండి. కేదార్ మావయ్య గారి కొడుకని ఇప్పుడే ఒప్పుకుంటామని అందర్నీ పిలిచి మరీ చెప్తామని. ఏ సాక్ష్యాలున్నాయా? చూపిస్తావా? నిజాన్ని నిరూపించుకుంటావా? హా అంటే హా, లేని సాక్ష్యాల్ని ఎలా చూపిస్తావు? చూపిస్తా అంటున్నాను కదా నిషి. చూపిస్తే నిజంగా మీరు చెప్పిన మాట మీద నిలబడతారా? ఆ సాక్ష్యాలన్నీ నా చేతులతో నేనే కాల్ చేశాను. వీళ్ళ దగ్గరుండే ఛాన్సే లేదు. నిలబడతాం. వాణ్ణి ఇంటి వారసుడిగా అందరి ముందు ఒప్పుకుంటాం. ఏం చేస్తా ఉండారమ్మి మీరు? అమ్మి అంత ఒత్తి పెట్టి అడుగుతా ఉందంటే ఇందులేదో తిరకాసుండదమ్మి. ఏం లేదత్తయ్య, ఊరికే మనల్ని భయపెట్టడానికి మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గర ఏ సాక్ష్యాలు ఉండవు. కాదమ్మి, ఆ అమ్మాయి మామూలుది కాదు, ఉండే ఉంటాయి. మీరేం కంగారు పడకండి అని చెప్తున్నాను కదా. అమ్మీ, నేను సుధాకర్ గారి కొడుకునే అని నిరూపించే సాక్ష్యాలివి. నిరూపించే సాక్ష్యాలివి. నిరూపించే సాక్ష్యాలివి. నిరూపించే సాక్ష్యాలివి. ఏంటి యువరాజ్ అలా చూస్తున్నావు? అదే నువ్వు కాల్ చేశాననుకున్నావే ఆ సాక్ష్యాలు. నో, ఇది ఫేక్. కావాలంటే చూసుకో, ఇవే ఒరిజినల్. ఏదమ్మి ఇటువా. ఫేక్ డాక్యుమెంట్స్ అక్క. కాదు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ వదినా. అక్క అబద్ధం చెప్తున్నారు. కళ్ళ ముందు నిజముంటే అబద్ధమని ఎలా అంటావు యువరాజ్? ఎలా అంటే నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాల్ చేశాను కాబట్టి. నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాల్ చేశాను కాబట్టి. నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాల్ చేశాను కాబట్టి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాల్ చేశాను కాబట్టి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాల్. అదక్క నిజం. కాల్ చేశాను. అయితే ఏంటి? నేను ఇదంతా చేసింది మన ఫ్యామిలీ కోసమే కదా. ఫ్యామిలీ కోసం ఇలా తప్పులు చేయడం కరెక్ట్ అని అనుకోవడం ఎప్పుడు ఆపేస్తావు యువరాజ్? వదినా, మీరు కావాలంటే యువరాజ్ని తర్వాత తిట్టండి.
ముందు ఇవి ఫేక్ డాక్యుమెంట్స్ అని వాళ్ళకిచ్చి ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పండి. నిషి, ఒక చిన్న కరెక్షన్. అవి ఫేక్ డాక్యుమెంట్స్ కావు. హా, మరి ఒరిజినల్ పిన్ని, ఒరిజినల్ పిన్ని, ఒరిజినల్ పిన్ని, ఒరిజినల్ పిన్ని. యువరాజ్ కాల్ చేశాను అంటున్నాడు కదా, అవి ఫేక్ డాక్యుమెంట్స్, అవి ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్. ఫేక్ డాక్యుమెంట్స్ ఏంటి? ఏంటి యువరాజ్, నువ్వు మా ఇంట్లో మా మధ్య ఒక మనిషిని పెడితే మేం దాన్ని కనిపెట్టలేమో అనుకుంటున్నావా? లేదా నువ్వేం చేశావో అని ముందుగానే గెస్ చేయలేమో అనుకుంటున్నావా? కేదార్, అయిపోయిందిరా, మొత్తం అయిపోయింది. ఆ యువరాజు వచ్చి సాక్ష్యాలన్నీ కాల్ చేశాడ్రా. పర్లేదు తాతయ్య గారు, సాక్ష్యాలను ఆ సాక్ష్యాలే పోయాయమ్మా. నిన్ను ఆ ఇంటి వారసుడిగా అందరి ముందు నిలబెడతానని నీకిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నాన్రా. నన్ను క్షమించరా, నన్ను క్షమించు. మీరు ఓడిపోలేదు తాతయ్య. ఒక్క నిమిషం తాతయ్య గారు. ఇవేంటమ్మా? మీరు పోయాయి అనుకుంటున్న సాక్ష్యాలు తాతయ్య గారు. యువరాజ్ కాల్చి బూడిద చేసినవి అసలైన డాక్యుమెంట్స్, ఫోటోస్ కావు. మరి నకిలేవి తాతయ్య, నకిలేవి తాతయ్య, నకిలేవి తాతయ్య, నకిలేవి తాతయ్య. నువ్వు ఈ సాక్ష్యాలు హాల్లో ఉన్న మీ అమ్మ ఫోటో వెనకాల పెట్టావు కదరా, మరి ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? మేం వీటిని మరో రూమ్లో దాచి డూప్లికేట్ డాక్యుమెంట్స్ హాల్లో ఉన్న అత్తయ్య ఫోటో వెనకాల పెట్టాం. ఆ రోజు రాత్రి దాత్రికెవరో మన మాటలు విన్నట్టు, మనల్ని చూస్తున్నట్టు కనిపించాడంట. ఇంత ముఖ్యమైన సాక్ష్యాలు మన దగ్గరుంటే మన చుట్టూ యువరాజ్ మనిషిని పెట్టకుండా ఉంటాడా అనిపించింది. తాతయ్య గారు, సాక్ష్యాలను ఎక్కడైనా దాచేద్దాం. ఎక్కడ దాద్దాము? అంటే యువరాజ్ ఆల్రెడీ ఇక్కడ తన మనిషిని పని వాళ్ళలో ఇన్ఫార్మర్గా పెట్టాడన్నమాట. అత్తయ్య గారి ఫోటో వెనకాల దాద్దాం. ముసలోడి రూమ్లో ఉన్న సుహాసిని అమ్మ ఫోటో వెనకాల ఆ డాక్యుమెంట్స్ని దాచిపెట్టారు సార్.